హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే వంట ఆలు క్యారెట్ ఫ్రై. తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చుతుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఆలుని చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోండి. అలాగే క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు అలాగే ఎండిన మిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇది మిక్సీ పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. పొడి అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పటిదాకా వాటర్లో వేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ని తీసి ఒక జాలీలో వేసుకొని వాటర్ మొత్తం పోయే వరకు పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఎల్లిపాయలు వేసుకొని దీన్ని కొంచెం వేగనివ్వండి. ఇది కొంచెం వేగాక జీలకర్ర ఆవాలు వేసుకొని వీటిని కూడా కొంచెం వేగనివ్వండి. ఇవి వేగాక పల్లీలు వేసుకొని వేగనివ్వండి. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వండి. ఇది వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని దీన్ని మగ్గనివ్వండి. ఇది కొద్దిసేపు మగ్గాక మనం ఫస్ట్ పొడి చేసి పెట్టుకున్న దాన్ని వేసుకొని కలుపుకోండి. అలాగే పసుపు వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. దీన్ని బాగా మగ్గనివ్వాలండి. కానీ మూత మాత్రం అస్సలు పెట్టుకోకండి. మూత పెట్టుకుంటే నీరు వచ్చేస్తుంది. సో మూత పెట్టుకోకుండానే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది మగ్గేంతసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇది కొంచెం మగ్గింది అని అనిపించాక మీరు 2 సైడ్స్ పట్టుకొని ఇలా కిందికి పైకి మిక్స్ చేసుకోండి. ఆలు క్యారెట్ బాగా ఫ్రై అయిపోయాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలు క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.